నమస్తే అండి. జ్ఞాన్ జ్యోతి సిరీస్ కి స్వాగతం. దీంట్లో బేసిక్ గా మనం కరెంట్ అఫైర్స్ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. కాంటెంపరీ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇవి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రెండు ఎగ్జామ్స్ కి బాగా యూజ్ అవుతాయి. అది కాకుండా మీరు ఇంకే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా యూజ్ అవుతాయి. ఎందుకంటే నేను ప్రతి ఈవెంట్ ని దాని బ్యాక్గ్రౌండ్ తో పాటు కవర్ చేస్తున్నాను. సో ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ స్టూడెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి యూజ్ అవుతాయి. అయితే నా మెయిన్ సోర్స్ ఈ కరెంట్ అఫైర్స్ కి వచ్చేసి పిఐబి, ఏఆర్, ఇంకా స్టాండర్డ్ పేపర్స్ అన్ని రెఫర్ చేసి చేయడం జరుగుతుంది. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, దీన్ని ఇన్ షార్ట్ ANRF అని పిలుస్తారు. సో ANRF గురించి తెలుసుకుందాం. ANRF ఫస్ట్ మీటింగ్ జరిగింది, గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్. గవర్నింగ్ కౌన్సిల్ హెడ్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్. రీసెంట్ గా జరిగింది. సో ANRF ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియాలో రీసెర్చ్ కి సంబంధించి ఎపెక్స్ ఆర్గనైజేషన్ గా దీన్ని స్థాపించడం జరిగింది. సో బ్యాక్గ్రౌండ్ లో మీకు దాని వ్యవస్థాపన గురించి, అంటే ఇట్స్ స్టాట్యూటరీ బాడీ, దాన్ని ఎట్లా స్థాపించారు, దాని మెయిన్ ఉద్దేశాలు ఏంటి, ఇవి కూడా తెలియాలి. ఎందుకంటే టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ అయితే ఎస్ఎన్టీకి సపరేట్ సెక్షన్ ఉంది. టీజీపీఎస్సీలో కూడా 15 to 20 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అట్లాంటి టైంలో ఎనీ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ బికమ్స్ ఇంపార్టెంట్. అది ఎంత చిన్న డెవలప్మెంట్ అయినా నా ప్రకారం ఇది ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఎందుకంటే ఇది ఒక నేషనల్ లెవెల్ ఎపెక్స్ స్టాట్యూటరీ బాడీ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసింది. సో దాని గురించి తెలుసుకుందాము. తెలుసుకునే ముందు కొంతమంది స్టూడెంట్స్ ఫోన్ చేసి టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి మేము చూడాలి అది ఇదని అడిగారంట. సో నేను మా వాళ్ళకి చెప్పి ఒక టెస్ట్ ని ఓపెన్ చేయించి పెట్టాను. టెస్ట్ 24 అన్లాక్ చేశారు. టెస్ట్ 24 ఎందుకు, మిగతా ఎందుకు కాదు అంటే టెస్ట్ 24 బేసిక్ గా తెలంగాణ హిస్టరీకి సంబంధించింది. సో తెలంగాణ హిస్టరీ యూజువల్ గా చాలా మంది అంటే పాలిటీ, ఇండియన్ హిస్టరీ అంటే మామూలుగా కూడా దొరుకుతాయి బయట క్వశ్చన్స్, కానీ తెలంగాణ హిస్టరీలో ఎంత డెప్త్ కవర్ అయింది, కాంప్రిహెన్సివ్ గా కవర్ అయిందా లేదా అని తెలియడానికి అది ఓపెన్ చేయడం జరిగింది. సో మీరు తెలంగాణ హిస్టరీ టెస్ట్ అటెంప్ట్ చేయొచ్చు, దాని కీ రెఫర్ చేయొచ్చు. అంటే మీకు ఒక ఐడియా కోసం, అవేమీ శాంపిల్ క్వశ్చన్స్ కాదు. మా స్టాఫ్ యాక్చువల్లీ శాంపిల్ క్వశ్చన్స్ పెట్టమన్నారు, కానీ శాంపిల్ క్వశ్చన్స్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే మంచి మంచి క్వశ్చన్స్ పెడతారు, దాని తర్వాత క్వశ్చన్స్ ఆ స్టాండర్డ్ ఉంటాయన్న గ్యారంటీ ఉండదు. ఇవన్నీ ఎందుకు, ఆల్రెడీ పెట్టిన పేపర్ ఒకటి ఓపెన్ చేయమని చెప్పాను. సో ప్లీజ్ టెస్ట్ 24 చెక్ చేసుకోండి, దాన్ని చూడండి. దాంట్లో మీకు ఏ క్వశ్చన్స్ అంటే ఎట్లా అడుగుతున్నారు, కీ ఎట్లా ఉంది అన్నది ఒక ఐడియా వస్తుంది. నౌ మూవింగ్ ఆన్. ఫస్ట్ గవర్నింగ్ బోర్డ్ మీటింగ్ జరిగింది 10th సెప్టెంబర్ రోజు, అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ గవర్నింగ్ బోర్డ్ మీటింగ్ లో కొన్ని ఇనిషియేటివ్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇనిషియేటివ్ ఏంటంటే హబ్ అండ్ స్పోక్ మోడ్ లో ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ యూనివర్సిటీస్ ని రీసెర్చ్ కోసము టాప్ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్ ని పేర్ చేయబోతున్నారు. యూనివర్సిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ని పేర్ చేయబోతున్నారు. దాని తర్వాత రిసర్చర్స్ టు బి ఎంపవర్డ్ విత్ ఫ్లెక్సిబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ ఫండింగ్ మెకానిజం, రీసెర్చ్ కి కావాల్సిన ఫండింగ్ మెకానిజం ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. తర్వాత సొల్యూషన్ ఫోకస్డ్ రీసెర్చ్ అండ్ మిషన్ మోడ్ ఇన్ సెలెక్ట్ ప్రయారిటీ ఏరియాస్. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, దాని సొల్యూషన్ ఏంటి, ఆ సొల్యూషన్ ని ఫోకస్ చేసుకుంటూ రీసెర్చ్ చేయాలి. ఆ సొల్యూషన్ ని మనము అనుకున్న టైంలో అచీవ్ చేయడానికి ట్రై చేయాలి. అది దాని తర్వాత వికసిత్ భారత్ 2047 వికసిత్ భారత్ 2047 ని ఎయిమ్ ని ఫుల్ఫిల్ చేసేటట్టు ప్రోగ్రామ్స్ ని ఇనిషియేట్ చేయాలన్నది ఇంకొక డెసిషన్. దాని తర్వాత సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అయితే ఇది ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ దేనికి సెటప్ చేయబోతున్నారు, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, నాట్ ఫిజికల్ సైన్సెస్ కి కాదు, అది హ్యుమానిటీస్ సోషల్ సైన్సెస్ కి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. బేసిక్ గా ఇండియాలో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, దాన్ని మనం బ్రెయిన్ డ్రెయిన్ అని అంటాం. బ్రెయిన్ డ్రెయిన్ అంటే ఏంటంటే ద బెస్ట్ ఆఫ్ మైండ్స్ ఇన్ ఇండియా మైగ్రేట్ అబ్రాడ్. ఇక్కడ మంచి ఆపర్చునిటీస్ లేవు, చాలా పాలిటిక్స్ ఉన్నాయి, కరెక్ట్ గా ఫండింగ్ దొరకదు, ఫోకస్ ఉండదు అని చాలా మంది ఇండియా నుండి మైగ్రేట్ అవుతారు. సో బ్రెయిన్ డ్రెయిన్ అన్నది హ్యూమన్ రిసోర్సెస్ లో ఇండియాలో ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం. ఈ చాలా మటుకు ఇనిషియేటివ్స్ గవర్నమెంట్వి ఆ బ్రెయిన్ డ్రెయిన్ ని స్టాప్ చేయడానికి తీసుకొచ్చినాయి. అందులో భాగంగానే ఈ మొత్తం ఇనిషియేటివ్ ని స్టార్ట్ చేశారు, ఈ ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ డెసిషన్స్ కూడా దానికి అనుగుణంగా
దారుణంగా ఉన్నాయి. సో ఎక్కడన్నా మీకు ఏదన్నా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో బ్రెయిన్ డ్రెయిన్ గురించి అడిగినా, గవర్నమెంట్ రీసెర్చ్ని ప్రమోట్ చేయడానికి తీసుకున్న ఇనిషియేటివ్స్ గురించి అడిగినా కంపల్సరీగా దీని గురించి రాయాలి. రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్. మనకున్న ప్రాబ్లమ్స్ని మనం తొందరగా రిజాల్వ్ చేసుకోవాలి, మనం సెల్ఫ్ డిపెండెంట్ ఉండాలి అంటే మన దగ్గర రీసెర్చ్ ఉండాలి. మనం బయట నుండి ప్రాబ్లంకి సొల్యూషన్ కొనుక్కున్నాం అనుకోండి, అది ఎన్ని రోజులు అది సస్టైనబుల్ కాదు. ఎందుకంటే బయట నుండి తెచ్చుకున్నాం, అది మనల్ని వల్నరబుల్ చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లంలో కొత్తగా ఆ సొల్యూషన్లో కొత్తగా ఏదైనా ప్రాబ్లం పుట్టుకొస్తే మళ్ళీ మనం ఇంకోరి మీద డిపెండ్ అవ్వాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రీసెర్చ్ని బాగా ప్రమోట్ చేయడానికి ఈ ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆర్గనైజేషన్ గురించి తెలుసుకుందాం. ఏఎన్ఆర్ఎఫ్ అన్నది ఏఎన్ఆర్ఎఫ్ యాక్ట్ 2023 కింద స్థాపించబడింది. అంటే అదొక స్టాట్యూటరీ బాడీ. దాని తర్వాత దాని మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే టు ఫండ్, కోఆర్డినేట్ అండ్ ప్రమోట్ రీసెర్చ్ అక్రాస్ India's universities and colleges, okay, and especially state-run institutions. It is a crucial step in pushing India towards becoming a knowledge-driven society. US, Germany, Korea, Israel లో ఇట్లాంటి ఫెసిలిటీ ఉంది. మనం US బేస్డ్ ఫెసిలిటీని అడాప్ట్ చేసుకున్నాం. సో బేసిక్గా ఇండస్ట్రీ, అకాడమిక్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నిటిని కొలాబరేట్ చేస్తూ రీసెర్చ్కి కావాల్సిన పుష్ ఈ ఆర్గనైజేషన్ ఇస్తుంది. తర్వాత వన్ ఆఫ్ ద ప్రైమరీ గోల్స్, మనకి ఎగ్జామ్లో ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఎక్కడ ఉంటాయి అంటే డేటా, ఫ్యాక్ట్స్ ఉన్న దగ్గర ఉంటాయి. ప్రైమరీ గోల్స్ ఆఫ్ ఏఎన్ఆర్ఎఫ్ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్యాప్ని తగ్గించడం. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్యాప్ ఉంది యూనివర్సిటీస్లో, దాన్ని తగ్గించడం. వెన్ 95% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఎన్రోల్డ్ బట్ రీసెర్చ్ కేపబిలిటీస్ ఆర్ ఆఫెన్ నాన్ ఎగ్జిస్టెంట్. సో పారామీటర్ ఏంటి ఒక యూనివర్సిటీని సపోర్ట్ చేయడానికి అంటే 95% ఎన్రోల్మెంట్ ఉండాలి. దాని తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి బడ్జెటరీ అలొకేషన్. టోటల్ బడ్జెట్ 50,000 crores 5 years కి 50,000 crores అని డిసైడ్ చేయడం జరిగింది. దాంట్లో గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 14,000 crores. మిగతా అన్ని నాన్ గవర్నమెంటల్ సోర్సెస్ లైక్ ఇండస్ట్రీ, ఫిలాంథ్రఫిస్ట్ నుండి రేస్ చేస్తారు. సో 50,000లో 14,000 మాత్రమే గవర్నమెంట్ నుండి వెళ్తుంది, మిగతా 36,000 బయట సోర్సెస్ నుండి తెచ్చుకుంటారు. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు US నేషనల్ సర్వీస్ ఫౌండేషన్ నుండి ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేశారు. అండ్ ఈ ఆర్గనైజేషన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుబంధంగా తన స్ట్రాటజీస్ ని డిజైన్ చేస్తుంది. అంటే ఎన్ఈపికి కూడా ఈ ఆర్గనైజేషన్ పుష్ ఇస్తుంది. సో ఇదండి ఏఎన్ఆర్ఎఫ్ గురించి మనకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్. సొసైటీ బుక్ కోసం చాలా మంది అడుగుతున్నారు, సో అది లాంచ్ అయింది అని చెప్పడానికి ఈ స్లైడ్ యాడ్ చేయడం జరిగింది. మీరు యాప్లో ఈ థంబ్నెయిల్ ఉన్న కోర్సు కాపీ చేయాలి. సొసైటీ బుక్ కోసం రోజుకి 2 టాపిక్స్ అప్లోడ్ అవుతున్నాయి. సో మీరు ఒక్కసారి అవి చూస్తే మీకు అర్థమవుతుంది ఏం చదవాలి, ఎంత చదవాలి. అన్ని ఫ్యాక్ట్స్, అన్ని అనాలిసిస్ దాంట్లో కవర్ చేయడం జరిగింది. సో ఇది ఏఎన్ఆర్ఎఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. చిన్న న్యూస్ కానీ చాలా సిగ్నిఫికెంట్, ఎందుకంటే ఎస్ఎన్టీ నుండి మీకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఎస్ఎన్టీకి రిలేటెడ్ ఏ కరెంట్ అఫైర్స్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. థ్యాంక్ యూ.